చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాబోతున్నట్టు కలలు కంటున్నారని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బీసీలకు గతం కంటే ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు. పంట నష్టం లెక్కలపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆరోపించారు సజ్జల. పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు 22 లక్షల ఎకరాలు. ఏం లెక్కలే వీరికి తలకాయ ఉండి రాసేవేనా? అవి 10,000 కోట్లు రాసి అయిందేం పోయింది? మొత్తం రబీ అంతా పోయింది. ఒక 50,000 కోట్లు ఇవ్వండి అనొచ్చు. అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు. ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసే పనేనా? అసలు 22 లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద వచ్చాడు ఈయన? నష్టం జరిగింది 10,000 కోట్లు. ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరపున అని చెప్పుకోవడానికి. కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతేనా అది? ఇంకా అభ్యర్థుల గురించి మార్పుల గీర్పుల గురించి అవాకులు చవాకులు పేలుతున్నాడు. అసలు నువ్వు ఎక్కడి నుంచి పోయినావు? నువ్వు పోయి బీసీ సీట్లు ఎందుకు పోయినావు? చంద్రగిరి రోజులు కుప్పం ఎందుకు పోయినావు? మీ వియ్యం కూడా ఆయన బాలకృష్ణ హిందూపూర్కి ఏం సంబంధం? అసలు నీ కొడుకు మంగళగిరికి ఏం సంబంధం? మరి ఓ బీసీ సీట్లో పోయి నువ్వెందుకు పోయినావు? మేము అక్కడ ఓ బీసీని పెడుతున్నాం, నువ్వెందుకు పోయినావు? బీసీ సీట్లు నీ కొడుకు ఉన్న బీసీ అభ్యర్థిని తీసేసి నువ్వెందుకు పోయినావు అక్కడికి? నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళావు? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి వాళ్ళు అంతకుముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి ఒక రెస్పెక్టబిలిటీ వచ్చింది. వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతున్నాయి. ఒక్కటన్నా ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాం. ఇదో వీళ్ళు చేసిన వివిఎన్ మై మేనిఫెస్టోలో ఏదో టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటి. ఆ వెబ్సైట్ చూస్తే దాని నిండా ఇదే ఉంది. లాస్ట్ టైం సేవామిత్రని ఏం పెట్టి చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నాం. ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంటే నీకు తప్పు పట్టడానికి ఎక్కడా అవకాశం లేక నువ్వు 300 రోజులు పైగా హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తివి. నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు. ఇంకా 3 నెలల్లో వచ్చేస్తా, 3 నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు? లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపికంటారు. అసలు ప్రజామోదం నీకే లేదు. చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ 19లోనే కొట్టేశారు.